గుడ్ మార్నింగ్. ఛత్రపతి శివాజీ, ఆత్మనిర్భర్ భారత్, ఆర్గానిక్ ఫార్మింగ్, వీర సవార్కర్, సెల్ఫ్ రిలయంట్ భారత్, రెన్యూబుల్ ఎనర్జీ, నేతాజీ, ఫ్లాగ్ పాయింట్ న్యూస్, శ్రీ విజయపురం. ఈ రోజున నేను మాట్లాడబోయే విషయం నారీ శక్తి వందన్ అధినయం. ఇక్కడ ఏ ప్రాంతంలో అయితే గోవు సంరక్షించబడుతుందో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. ఏ ప్రాంతం బ్రాహ్మణ వ్యవస్థని గౌరవిస్తుందో ఆ ప్రాంతం సురక్షితంగా ఉంటుంది. ఏ ప్రాంతం మహిళల్ని గౌరవిస్తుందో ఆ ప్రాంతం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఇది హైందవ సోదరులు తెలుసుకోవాలి. ఈ విదేశాల నుంచి వచ్చినటువంటి ఎడారి మతాలకి ఒక మతం గోవుని అంతం చేస్తోంది, ఒక మతం బ్రాహ్మణుల్ని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు మతాలు కలిపి హైందవ స్త్రీలని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. దయచేసి హైందవ సోదరులు మేల్కోవాలి. ఈ ఎడారి మతాల్ని మనం ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడతాయి. మీ ఓటు హక్కు ఏ సంప్రదాయాన్ని, ఏ హైందవ సంప్రదాయాన్ని రక్షిస్తుందో ఆ ప్రభుత్వాలకి మీరు వివేకంతో ఓటు వేయవలసి ఉంటుంది. దయచేసి మీ ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు ఈ మహిళలకి 33% రిజర్వ్ చట్టసభల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ చట్టసభల్లో స్త్రీ ప్రాతినిధ్యం పెరగాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ప్రజలు పూర్తి సహకారం ఇవ్వాలి. ఈ ప్రాంతం, ఈ దేశం సురక్షితంగా ఉండాలి. ఇదే ఈ రోజున నేను మీకు ఇవ్వదలుచుకున్న మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకు జై. జై హింద్.